2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి అమెరికాలో అమల్లో ఉన్న ఓటింగ్ పద్ధతులపై పదే పదే ప్రశ్నిస్తున్నారు ట్రంప్. ఇప్పుడు తిరిగి అధికారంలోకి రావడంతో ఎన్నికల ప్రక్రియ సమూల ప్రక్షాళనకు పూనుకుంటున్నారు. అగ్రరాజ్యం ఎన్నికలు నిజాయితీగా ఉండాలని భారీ మార్పుల్ని తీసుకొస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమయ్యారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కొత్త నియమాలకు సంబంధించి భారత్, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా చూపించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. అంటే యుఎస్ పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి. దీంతో పాటు ఎన్నికల ప్రక్రియలో మరిన్ని కఠిన నిబంధనలను ట్రంప్ తీసుకొస్తున్నారు. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కాని వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చాలా మంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్ లేదా మెయిల్ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియకు చెక్ పెట్టారు ట్రంప్. ప్రపంచంలో ప్రజాస్వామ్య విధానానికి మార్గదర్శకంగా నిలుస్తున్న అమెరికా ఎన్నికల వ్యవస్థలో మాత్రం ప్రాథమిక నిబంధనల అమల్లో వెనుకబడి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదాహరణకు భారత్, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్ తో అనుసంధానం చేస్తున్నాయని, అమెరికా మాత్రం పౌరసత్వాన్ని నిర్ధారించుకోవడం కోసం ఇప్పటికీ స్వీయ ధృవీకరణపై ఆధారపడుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. మరోవైపు జర్మనీ, కెనడా ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయని, అయితే యుఎస్ ఎన్నికల విధానంలో మాత్రం అనేక లోపాలు ఉన్నాయని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఇప్పుడు వాటిని సవరించే సమయం వచ్చిందని భారీ మార్పులకు ట్రంప్ సిద్ధమయ్యారు.